సింహరాశి. సింహరాశి వారికి 10వ స్థానంలో గురు సంచారం అంత అనుకూలంగా లేదు. కేంద్ర స్థానం అయినప్పటికీ శుభగ్రహమైనటువంటి గురుగ్రహము కేంద్ర స్థానంలో ఉండటం వల్ల దోషంగా చెప్పబడింది. కాబట్టి సింహరాశి వారు కొంత ఆర్థిక పరంగా, వ్యాపార పరంగా కొంత ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కారణం 2వ స్థానంలో కేతు, అష్టమంలో రాహు సంచారం జరగడం, అదేవిధంగా సప్తమంలో శని సంచారం జరగడం వలన ఎప్పటి నుంచో మీరు అనుభవిస్తున్నటువంటి కొన్ని సమస్యలని, ప్రతికూల సమస్యలని, ఇవన్నీ ఇంకొంచెం కొంతకాలం పాటు మీరు ఎదుర్కోవాల్సిన వస్తుంది. తప్పకుండా మీరు గురుగ్రహానికి శాంతి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. గురువారం పూట ముడిశనగలు నానబెట్టినటువంటి ముడిశనగలని, బెల్లము, అరటిపండు గోవుకి ఇచ్చి దక్షిణామూర్తి స్తోత్రం పఠించి శ్రీ దక్షిణామూర్తికి శనగపిండితో చేసినటువంటి స్వీట్స్ని నలుగురికి పంచడం ద్వారా మంచి జరుగుతుంది. అదేవిధంగా సద్గురు దర్శనము వలన, శ్రీ గురుచరిత్ర పారాయణం వలన సింహరాశి వారు అన్ని సమస్యల నుంచి బయటపడి శుభం చేకూరుతుంది.